పిల్లలు, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. మీకు దేవుడు అంటే ఇష్టమా? ఎంత ఇష్టం? దేవుడు అంటే ఎంత ఇష్టము? దేవుడు మీకేం చేశాడు? మీరు దేవుడి గురించి ఏం తెలుసుకున్నారు అనే విషయాలు మీరు చెప్పాలి ఇప్పుడు. ఓకేనా? 1 by 1. ఫస్ట్ ఎవరు చెప్తారు? వెరీ గుడ్, చెప్పు. Jesus is the Lord as He takes care of us. He loves us as He dies for us, and He is so powerful as no one can. No one are perfect between Him, and He is the strength. He is the power of us. If we ask Him anything, He gives us everything. And if I ask any to give us strawberry like that, anything, He gives me everything. So, and why Jesus becomes Lord? Because of us. He dies because of us as we are humans. But if we ask anyone to die for us, but they don't die, they ask why we have to die. But Jesus is a Lord as I will die for the people as they would live stronger else. And I love Jesus because He takes care of me, and if I ask anything, He gives everything for me. And He takes care of others also who don't like Him, who is the enemy of Him, and the Hindus, Muslims who don't like Him also. He just take care of them as children. We are His children, as He is so healthy, and we are happy to praise the Lord, and He gives us everything what we ask. As I request God to give me the health, and I request God to give me everything what I want. That's it. Thank you. వెరీ గుడ్. నువ్వు రోజు ప్రేయర్ చేసుకుంటావా బ్లెస్సీ? వెరీ గుడ్. ఇప్పుడు రచన. Jesus save us, all of us. Jesus save all of us and many troubles. And Jesus dies for us. Jesus dies for us for everything. Jesus take care of us. Jesus tell good qualities to people. Jesus tell good qualities to people who are bad in the world. They can teach. Jesus take care of all us. వెరీ గుడ్. నువ్వు రోజుకి ఎన్నిసార్లు చేసుకుంటావు ప్రేయర్? 3 times. 3 times చేసుకుంటావు. ఎప్పుడెప్పుడు? మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్. వెరీ గుడ్. నెక్స్ట్, నీ పేరు ఏం పేరు? మై నేమ్ ఇస్ గన్నా. నీ పేరు? మై నేమ్ ఇస్ సచన. రచన. నీ పేరు? నేను ఇన్స్లామ్ ఇచ్చింది బ్లెస్సీ అంటే. బ్లెస్సీ. ఇప్పుడు బ్లాండీనా చెప్తాది. I like Jesus lot of because he dies for us, because he dies for all people. He give lot of things for me. He gives lot of things for me. That's why I like Jesus lot of. And he gives anything can I ask he I love you, man. He gives anything I ask. That's why I like lot of. నువ్వు ఏది అడిగినా ఇస్తాడు దేవుడు, అందుకని నీకు దేవుడు అంటే ఇష్టం. వెరీ గుడ్. నువ్వు ఎన్నిసార్లు చేసుకుంటావు ప్రార్థన? 2 times ఆంటీ. 2 times చేసుకుంటావు. ఎప్పుడెప్పుడు చేసుకుంటావు? మార్నింగ్ లేస్తాను, నైట్ పడుకునేటప్పుడు చేసుకుంటాను. బైబిల్ కూడా చదువుతారా మీరు ముగ్గురు? రోజు చదువుతారా? నిజంగా చదువుతారా? వెరీ గుడ్. ఎన్ని కంటత వాక్యాలు వచ్చు మీకు? కీర్తనలు 23, కీర్తనలు 91, కీర్తనలు 121, కీర్తనలు 117, 123. చాలా వరకు వచ్చు. 60 వరకు వచ్చు కదా మొత్తం వాక్యాలన్నీ. 60 వచ్చు. ఇంకా 100కి మీరు దగ్గరగా ఉన్నారు కదా.
ఈ సంవత్సరం 100 పూర్తి చేసేస్తారా? చిన్న వయసులో 100 చెప్పిన వాళ్ళలో వచ్చేస్తారు మీరు కదా, 100 పూర్తి చేస్తే. దేవుడి గురించి మీరు బాగా చెప్పారు కదా. దేవుడు అంటే మీకు చాలా ఇష్టమా? చాలా ఇష్టం. ఎవరికంటే ఇష్టం మీకు మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు ఇంట్లో? మదర్ ఫాదర్. మీకు మదర్ ఫాదర్. దేవుడు ఎవరికంటే ఇష్టం? ఎవరికంటే అంటే మదర్ కంటేనా, ఫాదర్ కంటేనా, ఫ్రెండ్స్ కంటేనా? మదర్ ఫాదర్ కంటే కూడా ఎక్కువ ఇష్టం. చూసారా మీరు దేవుణ్ణి ఎప్పుడైనా? చూసారా? చూడలేదా? చూడాలనిపించలా మీకు దేవుణ్ణి? కనిపించలేదా? కనిపించలా మీకు? కనిపించాడా? కనిపించలేదా? దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఏమై ఉన్నాడు? ఆది యందు దేవుడు ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? కరెక్ట్ చెప్పండి. ఈ క్వశ్చన్ చెప్తే ప్రైజ్ మీకే. దేవుడు ఏమై ఉన్నాడు? మీకు కనిపించలేదు కదా. ఎట్లా కనిపిస్తారు? మీరు కనిపిస్తున్నాడు దేవుడు, కానీ మీరే గుర్తుపట్టడంలా. ప్రార్థన చేసుకుంటున్నారు, కంటత వాక్యాలు నేర్చుకుంటున్నారు, కానీ దేవుడు కనిపించలేదు అంటున్నారే. అయ్యో, చెప్పండి దేవుడు ఏమై ఉన్నాడు? కనిపిస్తున్నాడు మీకు రోజు 2 సార్లు. మనుషుల రూపంలోనా? మనుషుల రూపంలో కనిపించేది ఆయన కాదు. మంచి చేస్తే దేవుని క్రియలు అన్నమాట. ఆయన క్రియలు కనిపిస్తాయి. కానీ దేవుడు మీకు 60 దాకా వాక్యాలు వచ్చు కదా. ఆ 60 ఏమై ఉన్నాడు? 60 వాక్యాలు ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. వాక్యమే దేవుడు కదా. మరి కనిపించలేదు, చూడలేదని అంటున్నారే మీరు. దేవుడు వాక్య రూపంలో మనకు కనిపిస్తున్నాడు. మనుషుల్లో మంచోళ్ళు చెడ్డోళ్ళు అని అంటారు కదా, కానీ వాక్యం దేవుడు కదా, పరిశుద్ధమైంది. ఏమంటారు? ఇప్పటి నుంచి రోజు చూస్తారా? ఇప్పుడు చూడండి, దేవుడని వాక్యం చూడండి, ఓకేనా? అందుకే మీకు వాక్యాలు ఎక్కువ నేర్పించేది. వాక్యాలు ఎన్ని ఉంటే అంత ఎనర్జీ. చదువుల్లో ముందుంటారు, ఆటల్లో ముందుంటారు, ఇటు యాక్షన్ సాంగ్స్లో ముందుంటారు. మీరు బాగా చెప్పారు దేవుడి గురించి. నిజంగా మీరు ఇంత చెప్తారనుకోలే దేవుడి గురించి. వెరీ గుడ్. బ్లెస్సీ, రచన, బ్లాండినా పిల్లలు కూడా మీరు చెప్పినదంతా విన్నారు మీ పిల్లలు. ప్రైజ్ లార్డ్ చెప్పండి పిల్లలకి. మీరు చెప్పండి, ప్రైజ్ లార్డ్ చెప్పండి. చెప్పనంటనా? ఓకే సరే, ప్రైజ్ లార్డ్ చెప్పండి. వెరీ గుడ్. బాయ్. గాడ్ బ్లెస్ యూ పిల్లలు.